వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి కోవాపూరి బాగా ఫేమస్ మాట. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ తినేళ్తారు. మెయిన్ ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళ రిలేషన్సే ఈ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు. ఒకసారి వాటి రేట్లు అలాగే మిగతా ఐటమ్స్ ఏమి ఉంటాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ బండి దగ్గర వచ్చేసరికి మెయిన్ మిగతా కలాకంద ఇలాంటి చాలా స్వీట్స్ ఉన్నాయి. తమలపాకు స్వీట్స్ అని ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వెళ్ళేది వచ్చేసరికి కోవాపూరి ఎక్కువ వెళ్తుంది వీళ్ళ దగ్గర అయితే. సరే అంటే ఈ కోవాపూరి ఏ విధంగా రెడీ చేస్తారు మీరు? ఇది మైదా సార్. ఇది మైదా పిండి. ఓకే. పాలు పందరు కోవా చేస్తాను. ఓకే. దాన్ని తయారు చేసి మామూలుగా ఏంటంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ వస్తాను సార్. ఇది ఓకే. మీకు దగ్గర ఎక్కువ వెళ్ళే ఐటమ్ అదే మాట కోవాపూరి సార్. ఇంకా మిగతా ఏమేమి స్వీట్స్ ఉంటాయి? ఇది అగ్రపండు సార్. ఇదేమో రసగుల్లా సార్. ఓకే. ఇదేమో కోవాపూరి సార్, స్పెషల్ ఐటమ్ అండి. అది మనకి ఇప్పుడు ఎంత పడుతుంది స్వీట్ అసలు? సార్ ఇది కేజీ వచ్చి 500 సార్. ఇది ఓకే. ఇది కూడా కేజీ వచ్చి 400 సార్. ఇది ఓకే. ఇది పీసులు లెక్కే సార్. ఎన్ని తీసుకున్న పీసులు లెక్కండి. ఎంత పీస్ ఎంత పడుతుంది? ఈచ్ వన్ 15 రూపీస్ సార్. 15 రూపీస్. ఓకే. ఇది కూడా 480 సార్. ఓకే. మామూలు స్వీట్. ఇది కూడా సార్ 400 సార్. ఏంటి ఆ స్వీట్ ఏమంటారు? ఇది పాన్ లడ్డు సార్. ఇది తమలపాకుతో చేస్తారండి. ఓకే. ఒరిజినల్ తమలపాకు? అవును సార్, ఒరిజినల్ తమలపాకే సార్. సరే చివరిది కలాకండ్. ఇది కలకండ్ సార్. ఇది అయితే రోస్ట్ కోవా సార్ మన దగ్గర. ఇది ఓకే. ఇది కూడా స్పెషల్ అండి. అది బూందీ లడ్డు లేదు సార్, అయిపోయిందండి. ఇది కలకంద చాకో కలకంద సార్. ఇది ఓకే. అది కూడా క్యారెట్ కలకంద సార్. అది ఓకే. ఓకే. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అంటే ఈ బండి దగ్గర కోవాపూరి ఎప్పుడు అదే తీసుకుంటారా ఐటమ్? ఇక్కడికి వచ్చిన తర్వాత పాలకొల్లు వస్తే కదా కంపల్సరీ మా పిల్లలు అయ్యండి మేమేండి సరదాగా బాగుంటుంది, స్వీట్ బాగుంటుంది, అటు పూరి అటు హాట్ స్వీట్ కింద ఉంటుంది అనే ఉద్దేశంతో ఎప్పుడు వచ్చినా తీసుకుంటామండి. ఇది చాలా పాలకొల్లోనే చాలా ఫేమస్ ఐటమ్. ఒకటి చిట్టపడాలు అంటారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కోవాపూరి మిగతా బయట ఎక్కడ కూడా చూడలేదు. వేరే ఏరియా టౌన్స్ లోకి వెళ్తా ఉంటాం కానీ ఆ పాలకొల్లో మాత్రం కోవాపూరిని చాలా ఫేమస్ గా బాగా మంచి టేస్ట్. మేమే కదండి చాలా మంది వచ్చి ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉంటారు. బాగుంటుందండి. ఒకసారి ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి, బాగుంటుందండి. థ్యాంక్ యూ. కోవాపూరియా ఎన్నిసార్లు తిన్నావు ఇప్పటికి? ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ తింటాము. తింటారా? బాగుందా? ఇక ఈ కోవాపూరి టేస్ట్ చేయాలంటే ఈ అడ్రస్ వచ్చేసరికి క్లియర్గా చూసుకుంటే ఇక్కడ గాంధీ బొమ్మల సెంటర్. ఇది పక్కనే ఏనుగుల మేడ ఉంటుంది. కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి బండి అయితే కనిపిస్తుంది. దీనికి ఆపోజిట్లో మళ్ళీ ఆకృతి బట్టల షాప్ అయితే ఉంటుంది. దీని ఆపోజిట్లోని షాప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇది పూలపల్లి బైపాస్. ఇది ఇక్కడ వచ్చేసరికి బోన్లెస్ టిక్కా ఒకటి, కబాబ్స్ ఒకటి, వింగ్స్ ఒకటి, ఇవన్నీ కూడా మరీ ఆయిల్స్లో కాకుండా న్యాచురల్గా నిప్పుల మీద అయితే కాలుస్తారు.
సార్ పాలకొల్లో చాలా ఇలాంటి కబాబ్ సెంటర్స్ కానీ ఉండే ఈ చికెన్ ఐటమ్స్ చికెన్ పకోడీ కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు బుల్లెట్ తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళకి మీకు స్పెషల్ ఏంటంటారు? మన దగ్గర వచ్చేసండి కంప్లీట్ బటర్తో కాల్చుతామండి. ఓకే ఓకే. టేస్టింగ్ సాల్ట్ కానీ కానీ ఓకే ఇవేం వాడకుండా కంప్లీట్ బటర్. ఓకే. అన్నీ కూడా మసాలాలు కూడా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటామండి ఇంటికాడ. ఓకే, న్యాచురల్గా ఉంటాయి, న్యాచురల్గా చేస్తున్నామండి. ఓకే. టైమింగ్స్ ఎలా అండి? మీ బండి ఇక్కడ ఎన్నింటికి పెడతారు? ఇది 4 స్టార్ట్ చేస్తామండి, ఈవినింగ్ 9:30 10 వరకు ఉంటామండి. 10 వరకు ఉంటారు. అవునండి. ఓకే. ఈ షాప్ పేరు వచ్చేసరికి ఉమా బైక్ బీబీక్యూ. ఇక్కడ రేట్స్ అయితే చూడొచ్చు. కబాబ్స్ వచ్చి ఒకటి 70 రూపీస్, 3 అయితే 200. వింగ్స్ వచ్చేసరికి 1 40, 3 అయితే 120. బోన్లెస్ టిక్కా వచ్చేసరికి 80 రూపీస్. ఇక్కడ గ్రామ్స్ అయ్యి పెట్టారు. ఇక్కడ పూలపల్లి బైపాస్లో మనం కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ చికెన్ పకోడీ సెంటర్ ఒకటి ఉంటుంది. మహాలక్ష్మి చికెన్ పకోడీ సెంటర్ ఇది. ఇక్కడ అసలు చికెన్ పకోడీకి మామూలుగా చూడొచ్చు, మనం అసలు ఖాళీ ఉండదన్నమాట. ఇక్కడ పావు కేజీ వచ్చేసరికి 150 రూపాయలు తీసుకుంటారు చికెన్ పకోడీ. ఇక బైపాస్ రోడ్లో అంటే పూలపల్లి నుంచి భీమవరం వెళ్ళి బైపాస్ రోడ్లో మనందరం బీబీక్యూ చూసాం కదా, దానికి ఫ్రంట్కి వస్తే ఈ చికెన్ షాప్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే అసలు 4 నుంచి స్టార్ట్ చేస్తారు, అసలు ఖాళీ ఉండదు అన్నమాట చికెన్ పకోడీ వచ్చేసరికి. ఇంకా గోదావరి జిల్లాలో చికెన్ పకోడీ అంటే ఎంత ఫేమస్ తెలుసు, కానీ పాలకొల్లో వచ్చేసరికి మనకి చికెన్ పకోడీ సెంటర్లు చాలా తక్కువ ఉంటాయి. మెయిన్ పకోడీ సెంటర్ అయితే ఇదేమాట. ఇక్కడ కొనాలన్నా సరే చూస్తాం కదా, బయట లైన్లోనే ఉంటారు ఎప్పుడు. సార్ నమస్తే సార్. నమస్తే. అసలు చికెన్ పకోడీ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 9 years బ్యాక్ అండి. 9 years బ్యాక్. మహాలక్ష్మి చికెన్ సెంటర్ అని పెట్టాం ఫస్ట్. ఓకే ఓకే. తర్వాత పకోడీ సెంటర్ పెట్టాం. ఓకే ఓకే. పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు అసలు ఖాళీ అన్నది ఉండదు. ఫుల్ క్వాలిటీ ఇస్తాం. క్వాలిటీలో మాత్రం రాజీ పడం. మెయిన్ ఏంటంటే వీళ్ళ దగ్గర పకోడీ బాగా క్వాలిటీ ఇస్తారు, క్వాంటిటీ కూడా ఇస్తారు అన్నమాట. దానికోసం ఇది పాలకొల్లి సెంటర్ నుంచి చాలా దూరంలో ఉంటది, అయినా సరే ఇక్కడ వరకు వచ్చి తీసుకెళ్తా ఉంటారు పకోడీ. జీడిపప్పు కేజీ వచ్చి 600 అండి. ఓకే. మసాలాలు కానీ ఇందులో కూడా క్వాలిటీ అనేది తగ్గించాం. ఓకే ఓకే. రోజు కూడా లైన్ లో ఉంటారు. అవునవును. 100 కేజీలు 150 కేజీలు అమ్ముతాం. 150 కేజీలు వేసి ఇక్కడ సేల్ అయిపోతుంది అన్నమాట. అసలు అవుతున్నది ఉండదు. మన దగ్గర ఏమేమి దొరుకుతాయి సార్ ఇప్పుడు? ఇప్పుడు చికెన్ పకోడీ, కబాబ్స్, వింగ్స్, శాల్తీలు, బోన్లెస్, బోను. ఓకే. ఒక ఆర్డర్ ఉంటే నాటుకోడి మార్నింగ్ కూడా వేస్తాం. ఆర్డర్ మీద కూడా బయటకి ఇస్తాం. మార్నింగ్ వేస్తాం బర్త్డే ఫంక్షన్లకి, మ్యారేజ్ ఫంక్షన్లకి అన్నిటికి ఇస్తాం అన్నమాట. మామూలు పండుగలు అయితే రోజుకి 1,00,000 లాగా. ఓకే ఓకే. సంక్రాంతి 4 రోజులు కూడా 5-6 లక్షలు బిజినెస్. ఓకే. చికెన్ పకోడీ ఎంత పావు కేజీ ఎంత పడుతుంది? 150 రూపాయలు. 150 రూపాయలు పడుతుంది. ఆవిడ కలిపి మీ ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ మెంబర్సే? అక్క, మీ అక్క ఆవిడ, బావ, ఓకే, పిల్లలు మొత్తం ఫ్యామిలీ. బయట వాళ్ళని ఎవరిని పిలవ మీరు. ఓకే. దాని గురించి అంత క్వాలిటీ నిలబెట్టగలుగుతారు. బయట వాళ్ళు అన్నది ఎట్టం. చికెన్ కొట్టేది ఏంటి మేమే కొట్టుకుంటాం, మేమే దింపుకుంటాం, ఓకే, అంతా మేమే చేసుకుంటాం. వేరే వాళ్ళు అన్నది రాను. క్వాలిటీ ఇస్తాం. బతుకున్న కోళ్ళే సచిన్ ఉన్నా సరే ఏదైనా మిగిలిపోయిన మాంసం పడేసేస్తాం. ఇంకా రోజు పడేస్తారు. నూనె కూడా ఫ్రెష్, ఎప్పటికప్పుడే 20 డబ్బాలు ఉంటుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్. పోసుకోవడం తేతో మళ్ళీ బార్మసేటి. దాని వల్ల ఇంతమంది క్రౌడ్ ఉంటది. అసలు పండుగలు అయితే అసలు మనం ఆపలేం.
పకోడీ ఇవాళ పాలకొల్లో పూలపల్లి బైపాస్లో ఎంతో ఫేమస్గా ఉండి నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ జ్యోతి మష్రూమ్ పకోడీ బండి మాట. ఇది కోర్టు పక్కనే ఉంటుంది. ఈ పక్కన చూసేటప్పటికి విక్టరీ బజార్స్ ఎదురుకుండా ఉంటుంది అన్నమాట. ఈ మష్రూమ్ ప్లస్ జీడిపప్పు కలిపేస్తారు, చాలా టేస్ట్గా ఉంటుంది. పావు కేజీ వచ్చేసరికి జీడిపప్పు కలిపితే ఎంతండి? 150 గ్రాములు జీడిపప్పు. ఓకే ఓకే, జీడిపప్పు కలిపితే 150 రూపాయలు, జీడిపప్పు కలపకుండా ఓన్లీ మష్రూమ్ పకోడీ అయితే 120 రూపాయలు. ఇది మష్రూమ్ పకోడీ కదా, ఎక్కడి నుంచి వస్తాయి మీకు మష్రూమ్స్? పెద్దపురం సార్. పెద్దపురం నుంచి కొనుక్కొస్తారా? బస్కి వేస్తారు సార్. ఓకే, ఇది ఈ బాక్స్. ఆ బాక్స్. ఓకే, ఇంకో ఈ బాక్స్ ఎన్నిటికి టైమింగ్స్ ఎలాగా బండిది? 3 ఏదో ఈవినింగ్ 3ంటికి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే 10:30 సాయంత్రం 10:30 వరకు ఉంటారు ఇక్కడ. ఉంటాం సార్. మష్రూమ్ సమోసా కూడా ఉంటుందా? సమోసా లేదు సార్, మామూలుగా ఇయ్యే. ఆ 5 నెంబరు 590 59 ఓకే 18 పర్లేదు తీసి